డబ్బు చేతికొచ్చింది అంటే గనక పబ్బు రుచి తెలియాల్సిందే, పబ్బుకు వెళ్లాల్సిందే అన్నంతగా ఒక సంస్కృతిలో భాగంగా వీకెండ్లో భాగంగా చేసేసుకున్నారు. ఒక్కసారిగా ఆ వారమంతా చక్కగా కనబడే అమ్మాయి పబ్బుకి వెళ్ళే టైంకి బ్లాక్ డ్రెస్సులో, సగం సగం డ్రెస్సుల్లో విచ్చలవిడిగా కనబడుతున్నారు. అలాగే ఇందులో పూర్తిగా డబ్బున్న వాళ్ళ పిల్లలే ఉన్నారు అనుకుంటే కూడా పొరపాటే. మధ్యతరగతి పిల్లలు కూడా హై క్లాస్ ఆర్భాటాల కోసం పాకులాడుతూ తల్లిదండ్రులకి ఇంకెక్కడో పార్టీ అని చెబుతూ తల్లిదండ్రుల కళ్ళు కప్పి, కొంతమంది తల్లిదండ్రులకు తెలిసి కూడా వీకెండ్ శుక్రవారం నైట్, శనివారం నైట్, సండే నైట్ ఈ 3 రోజులు కూడా విచ్చలవిడిగా ఒక స్వైర విహారంగా హైదరాబాద్ నడిబొడ్డునే ఇంత పెద్ద వ్యాపారం నడుస్తుంది. దీని గురించి ఎందుకు ఇంతగా గట్టిగా ఈరోజు చెప్పాల్సి వస్తుంది అంటే, దీనికి పూర్తి భిన్నంగా దాదాపుగా కొన్ని నెలల నుంచి దీనికి పూర్తి భిన్నంగా మరికొంతమంది యూత్ అంతా కలిసి, ముఖ్యంగా చాలామంది అబ్బాయిలంతా కలిసి ఈ జెన్జీ బ్యాచ్ అంతా కూడా ఏం చేస్తున్నారో తెలుసా? పూర్తి భిన్నంగా హనుమాన్ భజనలు చేస్తున్నారు. శనివారం రోజు తాడ్ బండ్ ఆలయంలో 12:30 వరకు అక్కడ ఆలయం తెరిచి ఉంచుతారు. పూర్తిగా అంటే పబ్కి, వీకెండ్ పబ్స్కి వెళ్ళే ఈ కల్చర్కి పూర్తి భిన్నంగా ఆంజనేయ స్వామి భజనలతో, రామ కీర్తనలతో అసలు ఒక రకంగా ఒక ఊపుతున్నారని చెప్పాలి. అందులో ఎంత ఆనందం పొందుతున్నారంటే, ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. శివరాత్రి పర్వదినమో లేదంటే ఇంకేదైనా పర్వదినమో పూర్తిగా అంటే ఏడాదికి ఒకసారి కనబడే పర్వదినాల్లో, భజనల్లో ప్రతి వారం, ప్రతి వీకెండ్ కూడా శనివారం రాత్రి ఇలా జరుగుతుంది. ఒక్క తాడుబండ ఆలయంలోనే కాదు, ఇది అక్కడక్కడ కూడా ఈ కల్చర్ని తీసుకొస్తున్నారు. నిజంగా యువతలో ఈ మార్పు రావాలి, సనాతనం కాపాడుకోవాలి, సనాతన సాంప్రదాయం తెలియాలి, ఏ మతంలో పుట్టామో ఆ మతాన్ని కాపాడుకోవాలి. విచ్చలవిడిగా వేరే మార్గాల ద్వారా యువత దారి మళ్ళిన రోజు అది సొసైటీకి, భవిష్యత్తుకి, అలాగే ఈ డ్రగ్స్ తీసుకొని వీళ్ళు రేపు ఎలాంటి బిడ్డలను కంటారు, వీళ్ళ బిడ్డలు ఇంకెలా తయారవుతారు ఇలాంటి డ్రగ్స్ తీసుకోవడం వల్ల. కాబట్టి ఇది తల్లిదండ్రులు ఆలోచించుకోగలగాలి, ఎలాంటి బిడ్డలు తయారవుతారు. అలాంటిది ఇదే హైదరాబాదులో, ఇదే ప్రాంతంలో ఇదే డబ్బున్న పిల్లలు ఉన్నారు, అలాగే మధ్యతరగతి వాళ్ళ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి హనుమాన్ భజనలతో, హనుమాన్ చాలీసాలతో, జై హనుమాన్ జ్ఞానగుణ సాగర అంటూ వాళ్ళు ఆలపిస్తున్న, పవర్ఫుల్గా వాళ్ళు పఠిస్తున్న ఆ మంత్ర పఠనం వింటుంటే వైబ్స్ వస్తున్నాయి. పబ్లో కూడా అందని వైబ్స్ వస్తున్నాయి. పబ్లో ఉన్న వాళ్ళకి కూడా రానంత కిక్ వస్తుంది. ముఖ్యంగా అన్నిటికంటే కూడా ఒక సక్రమమైన మార్గంలో వాళ్ళని నడిపించడానికి మార్గదర్శకం అవుతుంది.